రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఫీజు రీయింబర్స్మెంట్ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం శోచనీయమని వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగ నేతలు విమర్శించారు. ఈ నెల 13వ తేదీన కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని తలపెట్టామని తెలిపారు. స్థానిక తాడితోటలోని సంహిత కన్వెన్షన్ హాల్లో గురువారం వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంటమని రమేష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముచ్చకర్ల రవి, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు నల్లమిల్లి విజయారెడ్డి మాట్లాడారు. యువగలం పాదయాత్ర సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని విమర్శించారు. 2 లక్షల మంది వాలంటీర్లను, బెవరేజెస్ ఎండియు ఆపరేటర్లను తొలగించారన్నారు. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. స్థానిక బాలాజీపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్కి వినతిపత్రం అందజేస్తామన్నారు. నాయకులు చేకూరి విఎస్ రామకృష్ణ, కొండమీది శ్రీను, నక్క నాగ సత్యనారాయణ, పడాల దుర్గారెడ్డి, ప్రగడ కళ్యాణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 7 లక్షల మంది ఈ అమ్మఒడికి అర్హత ఉంటే వీళ్ళు శాంక్షన్ చేసింది 67 లక్షల మంది, అంటే 30% పిల్లల్ని వీళ్ళు మళ్ళీ కూడా పనులు పంపించే విధంగా తయారు చేస్తున్నారు. దాని నిమిత్తం ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ప్రతి నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు, మరి స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు, స్టేట్ కమిటీ అధ్యక్షులు అందరూ ఆధ్వర్యంలో రేపటి రోజున ఈ అన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో దాని అంతా కూడా తెలియజేస్తూ రేపొద్దున కలెక్టరేట్ కి వినతి పత్రం ఇష్టం జరుగుతుంది అంటూ సెలవు తీసుకుంది. అంటే అదిగా రేపు ఉదయం 10 గంటల నుంచి మన రూరల్ ఉన్న మన వేణుగారి ఆఫీస్ కాడి నుంచి కలెక్టరేట్ కి 10 గంటలకి అందరూ వస్తే అక్కడి నుంచి మనం అందరం కూడా ప్రతి నియోజకవర్గం 7 నియోజకవర్గం గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి మన కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రం ఇష్టం జరుగుతుంది. ఈ రోజున రాజమండ్రి హెడ్ క్వార్టర్, నా పేరు ముచ్చకర్ల రవి, యూత్ జాయింట్ సెక్రటరీ స్టేట్. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టి అబద్ధపు హామీలను ప్రజలకి చెప్పి మోసం చేసి ఈ రోజున అధికారం చేపట్టారు. ఈ అధికారం చేపట్టిన తర్వాతన ఎన్నో హామీలను అమలు చేస్తామని చెప్పి ఈ హామీలన్నీ కూడా తూట్లు పొడిచి ప్రజలను మోసం చేశారని చెప్పి మీ అందరికి కూడా పత్రికా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు